ఒక అతను అడిగాడు, దుబాయ్ లో ఉండి ఇక్కడికి వచ్చి మరి ఎన్ని పేపర్లో పడుతున్నాయి, నాకేమన్నా ప్రమాదం అంటే నీకేం ప్రమాదం లేదు, ఎంత కేసు బయటికి రాదు అని కూడా రాజకేశిరెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ధైర్యం చెప్పారు. కానీ ఇప్పుడు రాజకేశిరెడ్డి నంబర్ 1 అక్యూజ్డ్ గా ఇందులో ఉంటాం, ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు రావడంతో ఇంకా కొంతమంది కూడా వస్తారు. దాదాపు కొన్ని వందల మంది ఉంటారు ఇందులో. ఇదేం చిన్న చైన్ కాదు. శివారు గ్రామాల నుంచి స్టేట్ అంతటి నుంచి 99.34% నగదు చలామణి ద్వారా లిక్కర్ వ్యాపారం జరిగిందంటే ఇందులో ఎంత మంది ఉంటే ఆ డబ్బు రవాణా గానీ, నిర్వహణ గానీ, వీటి మీద పర్యవేక్షణ గానీ, డిస్టిలరీస్ నుంచి ఎంత వస్తుంది, బేవరేజెస్ నుంచి రిటైల్ కి ఎట్లా వెళ్తున్నాయి, అక్కడ అమ్మిన డబ్బు ఎట్లా వెళ్తున్నాయి, మళ్ళీ బేవరేజెస్ నుంచి ఏ డిస్టిలరీస్ కి ఎంత పంపాలో వీళ్ళే నిర్ణయిస్తారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ అనేది డమ్మీ మాత్రమే. అక్కడ ఉన్న అధికారులు కేవలం వీళ్ళే మొత్తం నిర్వహించారు. ఇది ఎంత నాసిరకం సరుకైనా వాళ్ళకి అనవసరం. ఎక్కువ డబ్బు మాకు ఎవరు కమిషన్ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది అదే. పార్టీకి నాకు ఎక్కువ లాభం జరగాలి ఇందులో, మీరు ఆ విధంగా ఆర్డర్లు ఇవ్వండి, ఎలాంటి నాసిరకమైనా మనకు అనవసరం.